అందరికీ నమస్తే. మీకు అందరికీ తెలుసు మనం పేరెంటింగ్ టిప్స్ డిస్కస్ చేస్తున్నాం. పేరెంటింగ్ టిప్స్లో ఈరోజు చాలా ముఖ్యమైన పేరెంటింగ్ టిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే మనం కొన్ని పనుల్ని పిల్లల ముందర అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల పిల్లలు వాటిని సహజంగా ఇలాగే ఉంటుంది అని మనల్ని అనుకరించి జీవితంలో చాలా కోల్పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవితంలో చాలా పెను మార్పు అది మంచిగా కాదు చెడుగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చర్చిస్తానో వాటిని మనం పిల్లల ముందర అస్సలు చేయకూడదు. అవి ఏంటంటే తిట్టుకోవడం కానీ, చెడు పదాలు మాట్లాడడం కానీ, గట్టిగా అరవడం కానీ, నెగిటివ్గా కన్వర్జేషన్ ఏదన్నా చేయడం కానీ, చాడీలు చెప్పడం కానీ మిగిలిన వాళ్ళ గురించి ఒకరికొకరు, మన బంధువుల గురించి కానీ, మన రిలేటివ్స్ గురించి కానీ, మన స్నేహితుల గురించి కానీ చెడుగా ఇంట్లో మాట్లాడితే పిల్లలు వాళ్ళని గౌరవించకుండా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది మంచి విషయం కాదు. దానివల్ల మన స్నేహం బంధుత్వము దెబ్బతినే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల ముందర అరుచుకోవడము, కొట్టుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. అరుచుకోవడం వల్ల పిల్లలు ఏదైనా జరిగినప్పుడు మనతో కూడా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. చేయి చేసుకోవడం మాత్రం చాలా చాలా తీవ్రమైనది. అసలు పొరపాటున ఒకరొకరు కొట్టుకోవడం అట్లాంటిది జరిగిందంటే నెక్స్ట్ టైం పిల్లలు వాళ్ళ స్నేహితులతో అలాగే ప్రవర్తిస్తారు, ప్లస్ మనతో కూడా అలా ప్రవర్తిస్తారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరికొకరు గౌరవంగా మాట్లాడుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు అలా గౌరవంగా మాట్లాడుకోవడం వల్ల పిల్లలకి మన మీద ఒక నమ్మకము, గౌరవము వస్తుంది. జీవితంలో ఏదన్నా కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిర్భయంగా చర్చించుకోవాలి. భయపడకూడదు. డీలా పడినట్టు కానీ, డిప్రెషన్కి లోనైనట్టు కానీ ఏదైనా అలా కనిపిస్తే పిల్లల ముందర వాళ్ళు కూడా జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టమవుతుంది. ఎంత కష్టం వచ్చినా సరే మా అమ్మ నాన్న చర్చించుకొని దాన్ని ఎదుర్కొండేవాళ్ళు, దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించేవాళ్ళు. ఏదైనా కష్టం వస్తే మా అమ్మ నాన్న మాకు నిలబడతారు అనే ధైర్యాన్ని ఇవ్వాలి, అనే నమ్మకాన్ని ఇవ్వాలి. ప్లస్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిలబడడం అనేది మా అమ్మ నాన్నని చూసి నేను నేర్చుకున్నాను అనేది పిల్లలు తెలుసుకోవాలి మనం. సో ఏదైనా కష్టం వచ్చినప్పుడు పిల్లల ముందర ఆ డిప్రెషన్ని, మనం ఆ ఆత్మన్యూనత భావాన్ని, ఆ దుఃఖాన్ని కన్నా బయట పెట్టకుండా ఉంటే మంచిది. సహజంగా మనం చేసే చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ వచ్చిందనుకోండి, ఎక్కడున్నామని అడిగితే ఇంట్లో ఉండి నేను బజార్లో ఉన్నానను, వేరే ఊర్లో ఉన్నాను అట్లా చెప్తూ ఉంటాం మన పిల్లల ముందర. అట్లా చెప్పడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే సహజంగా అబద్ధాలు చెప్పచ్చు, అది చాలా స్మార్ట్నెస్ అని మనల్ని ఇమిటేట్ చేస్తారు. పిల్లల ముందర ఎప్పుడు అట్లా చెప్పకూడదు. వీలైతే మనం బయటికి వెళ్ళినా ఏదైనా మేనేజ్ చేయాలనుకుంటే బయటికి వెళ్ళినా చేయాలి, అంటే అత్యవసరం అయితే. లేదంటే పిల్లలన్నా బయటకు పంపించి మనం మాట్లాడాలి. కానీ అట్లా చిన్న చిన్నవి పిల్లల ద్వారా అబద్ధం చెప్పించడము, నాన్న లేడని చెప్పు, అమ్మ లేరని చెప్పు అని చెప్పించడము, వాళ్ళ ముందరనే మనం అబద్ధాలు చెప్పడము, అట్లా చేస్తే ఖచ్చితంగా పిల్లలు మనల్ని అనుకరిస్తారు. సో ఈరోజు పేరెంటింగ్ టిప్పు సారాంశం ఏంటంటే మనం పిల్లల ముందర కొట్టుకోవడం కానీ, అరుచుకోవడం కానీ అనేటివి అస్సలు చేయకూడదు. పిల్లల ముందర భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇది చాలా ప్రధానమైనది. ఇంకొక విషయం ఏంటంటే మన స్నేహితుల గురించి కానీ, బంధువుల గురించి కానీ పిల్లల ముందర మనం చులకనగా మాట్లాడకూడదు. పిల్లల ముందర మనం చాలా సులభంగా అబద్ధాలు చెప్తుంటాము. ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా వచ్చి అడిగినప్పుడు కానీ, మనం లోపల రూమ్లో ఉండి లేరని చెప్పించడం కానీ అలాంటివి పిల్లల దగ్గర చేయించకూడదు. అలా చేయడం వల్ల పిల్లల్ని మనల్ని అనుకరించే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఎదుగుదల మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇంకొకటి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మా అమ్మా నాన్నలాగా కూర్చొని చర్చించుకొని మనం ఎదుర్కోవాలి అనే విశ్వాసం, అలాంటి భావన తల్లిదండ్రుల మీద వాళ్ళకి కలగాలి.